if the selling price is 1680 rupees, there is a loss of 16%. If there is a profit of 15%, even after giving 8% discount, then what should be the market price of that product? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 1680 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి 16% లాస్ అనేది వస్తుందంట. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే మనం ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం కాస్ట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ పర్సంటేజ్ రూపంలో 100% అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 మైనస్ లాస్ చేస్తున్నట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. అదేవిధంగా 100 ప్లస్ ప్రాఫిట్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లాస్ అనేది చెప్తున్నారు కాబట్టి 100 మైనస్ లాస్. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 1680 అనేసి చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ ఎంత అంటే 16% కాబట్టి 100 మైనస్ 16 చేసినట్లయితే మనకి 84% అనేది వస్తుంది. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ మనీ రూపంలో ఎంత అంటే 1680 అనేసి చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో 100 మైనస్ లాస్ చేస్తే వస్తుంది. 100 మైనస్ లాస్ చేస్తే ఇక్కడ మనకి 100 మైనస్ 16 చేస్తే 84 అనేది వస్తుంది. అయితే కాస్ట్ ప్రైస్ మనకి పర్సంటేజ్ రూపంలో 100% అనేది మనం అనుకుంటాం కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఇది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 20 ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత వస్తుందంటే 2000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత వస్తుందంటే 2000 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉంది, అదేవిధంగా ఇక్కడ డిస్కౌంట్ అనేది ఉంది. ప్రాఫిట్ అదేవిధంగా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి రిలేషన్ అనేది ఏమని చెప్పుకున్నాం అంటే కాస్ట్ ప్రైస్కిను మార్కెట్ ప్రైస్కిను ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్కిను మార్కెట్ ప్రైస్కిను రిలేషన్ ఏమని చెప్పుకున్నాం అంటే మనం 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్ అనేది చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డిస్కౌంట్ ఎంత అంటే మనకి డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారంటే 8% కాబట్టి 100 మైనస్ 8 చేసినట్లయితే మనకి 92 అనేది వస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అంటే మనకి 15% కాబట్టి 100 ప్లస్ 15 చేస్తే మనకి 115% అనేది అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది ఇక్కడ జరగడం లేదు కాబట్టి అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 92 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 115 పార్ట్స్ అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి పార్ట్స్ రూపంలో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 92 పార్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇచ్చారంటే మనకి 2000 అనేది ఇవ్వడం జరిగింది. 2000 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 పార్ట్ వాల్యూ 2000 బై 92 అనేది అవుతుంది. 92 అనేది అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే 115 పార్ట్స్ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి 115 పార్ట్స్ వాల్యూ ఎంత 115 పార్ట్స్ వాల్యూ ఎంత మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 2000 బై 92 అనేది రావడం జరుగుతుంది. 2000 బై 92 అనేది రావడం జరుగుతుంది. 2000 బై 92 అనేది అవుతుంది. మనకి 115 పార్ట్స్ కావాలి కాబట్టి 115 పార్ట్స్ అంటే ఇది మార్కెట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 115 పార్ట్స్ మనకి 115 ఇంటూ ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి 2000 బై 92 కాబట్టి 115 పార్ట్స్ కావాలంటే 115 ఇంటూ 2000 బై 92 అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసుకున్నట్లయితే లేదనుకుంటే ఇక్కడ మనకి 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అనేది చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి 2 టేబుల్తో ఇది 1000 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2 టేబుల్తో ఇది 46 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం డిజిటల్ సమ్ అప్లై చేస్తే డినామినేటర్లో ఎప్పుడైనా కానీ డివిజన్స్లో ఉన్నప్పుడు డినామినేటర్లో 10 వచ్చేలాగా చూసుకోవాలి. 10 వస్తే 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 4 ప్లస్ 6 చేసినట్లయితే మనకి 10 అనేది వస్తుంది. 10 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 1 అవుతుంది. డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ 1 ఉంటే మనకు సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. లేదనుకుంటే వాటి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. అవి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన డినామినేటర్లో 1 అనేది వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో మనకి డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 5 చేస్తే మనకి 7 అనేది వస్తుంది. ఇక్కడ 1000 డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది ఉంది కాబట్టి 7 ఇంటూ 1 చేస్తే 7 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 7 అనేది వచ్చింది కాబట్టి కింద ఆప్షన్స్లో కూడా ఏ ఆప్షన్కి 7 అనేది ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇలా అక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 ప్లస్ 2 చేస్తే 4 అనేది వస్తుంది. ఇక్కడ 2 అనేది వస్తుంది. ఇక్కడ 8 అనేది వస్తుంది. ఇక్కడ మాత్రమే 7 అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం డిజిటల్ సమ్ అనేది యూస్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా మార్క్ చేయొచ్చు. లేదా మనం సింప్లిఫై చేసుకున్నా కూడా 2500 రూపీస్ అనేది వస్తుంది. A shopkeeper offers a discount of 10% every 4 months if a person buys an item under this scheme in December for 25,550 rupees. Then what was the initial price of that item in January? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఎవ్రీ 4 మంత్స్కి 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారంట. అయితే డిసెంబర్ వచ్చేసరికి
ఆ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఐటమ్ యొక్క ప్రైస్ 25,515 రూపీస్ అవుతుంది. అయితే ఇనిషియల్గా దీని యొక్క ప్రైస్ ఆ ఐటమ్ యొక్క ప్రైస్ జనవరిలో ఎంత ప్రైస్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ చూసినట్లయితే ఏ విధంగా చేయాలో 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/10 అనేది అవ్వడం జరుగుతుంది. డిస్కౌంట్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ అనేది చేస్తాం. ఇక్కడ మనకి ఇనిషియల్గా 10 పార్ట్స్ ఉండాల్సింది ఏమవుతుందంటే మనకి 1 పార్ట్ అనేది డిస్కౌంట్ కింద పోతుంది కాబట్టి 9 పార్ట్స్ అనేది అవుతుంది. ఇది ఫస్ట్ 4 మంత్స్కి. నెక్స్ట్ 4 మంత్స్కి ఏమవుతుందంటే సేమ్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 10 ఉండాల్సింది ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది. నెక్స్ట్ 4 మంత్స్కి ఏమవుతుందంటే 10 ఉండాల్సింది ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది. ఇలా ఎన్ని 4 మంత్స్ ఉంటాయి 1 ఇయర్లో అంటే మనకి 3-4 మంత్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ మొత్తం త్రీ టైమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి డిసెంబర్లో చెప్తున్నారు, అదేవిధంగా జనవరి చెప్తున్నారు. జనవరి అంటే మనకి మొత్తం 1 ఇయర్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్లో మనకి ఎన్ని 4 మంత్స్ ఉంటాయంటే 3-4 మంత్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం 3 టైమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 10 × 10 × 10 క్యూబ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1000 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 9 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 9 క్యూబ్ అంటే 729 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంతో చెప్పేస్తున్నారు. 729 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పేస్తున్నారు అంటే 729 పార్ట్స్ వాల్యూ డిసెంబర్ వాల్యూ చెప్పేస్తున్నారు 25,515 అనేసి చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 25,515 అనేది 729లో 35 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 35 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన 1000 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 35 కాబట్టి 1000 పార్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1000 పార్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బి 35,000 రూపీస్ అనేది మనకి ఆన్సర్ కింద రావడం జరుగుతుంది. 35,000 రూపీస్ అనేది ఆన్సర్ కింద రావడం జరుగుతుంది. విచ్ వన్ ఈజ్ బెటర్? ఏ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ 20%. ఏ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% అండ్ 10%. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. ఈ రెండింటిలో ఎక్కడ మనకి డిస్కౌంట్ అనేది బెస్ట్గా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు మనకి ఫస్ట్ 10% ఇచ్చి నెక్స్ట్ 20% ఇచ్చినా, లేదు ఫస్ట్ 20% ఇచ్చి నెక్స్ట్ 10% ఇచ్చినా రెండు కూడా సేమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సపోజ్ మనకు అర్థం కావడం కోసం మనం ఇక్కడ ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 100 రూపీస్ అనుకుంటే మార్క్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే 90 అనేది అవుతుంది. 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 100లో 10 అనేది వస్తుంది కాబట్టి 10% డిస్కౌంట్ కాబట్టి 100 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 90 అనేది వస్తుంది. నెక్స్ట్ దీని మీద మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20% 90లో 10% ఎంత అంటే 9 అనేది అవుతుంది. 20% ఎంత అంటే 18 అనేది అవుతుంది. కాబట్టి మనకి 90లో 18 డిస్కౌంట్ ఇచ్చేస్తే మనకి 72 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 100 ఉండాల్సింది ఇక్కడ మనకి ఏమైందంటే 72 అయింది. అంటే మొత్తం మీద మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 28% డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. అంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చిన ఆ తర్వాత మనకి 20% డిస్కౌంట్ ఇచ్చినా మనకి ఈ విధంగా వస్తుంది 28%. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇదే క్వశ్చన్ని మార్కెట్ ప్రైస్ 100 అనేసి మనం అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం 20% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం. 20% డిస్కౌంట్ ఇస్తే 100లో 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 20 డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమవుతుందంటే 80 అనేది అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. 10% 80లో 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మనకి 8 అనేది రావడం జరుగుతుంది. 80లోంచి 8 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 72 అనేది వస్తుంది. అంటే 100 ఉండాల్సింది మనకి ఏమైందంటే 72 అయింది. అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 28% అనేది డిస్కౌంట్ వచ్చింది. సో మనకి ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది 10 ఇక్కడ 20 మళ్ళీ దీన్ని రివర్స్ చేసినా కూడా సేమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏమవుతుందంటే రెండు కూడా సేమ్ కాబట్టి బోత్ ఆర్ సిమిలర్ అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇఫ్ ద షాప్ కీపర్ గివ్స్ ఇట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 80 రూపీస్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 80 రూపీస్ అనేది చెప్తున్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 80 రూపీస్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ 2 టైమ్స్ 5% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అంటే ఫస్ట్ 5% డిస్కౌంట్ ఇస్తే 80లో 10% ఎంత అంటే 8 అనేది అవుతుంది. 5% ఎంత అంటే 4 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 80లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 76 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 4 అనేది ఏంటంటే ఫస్ట్ 5% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. 5% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ అగైన్ 5% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఈసారి డిస్కౌంట్ 76 మీద మనం 5% డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% మనకి 2 టైమ్స్ 5% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం 5% డిస్కౌంట్ ఇచ్చాం. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ 76 మీద 5% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ మనకి 76లో 10% ఎంత అంటే మనకి 7.6 అనేది వస్తుంది. మనకి 5% కావాలంటే ఇందులో హాఫ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 టైమ్స్ 8 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 3.8 అనేది డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 10లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అనేది వస్తుంది. ఇక్కడ మనకి 5 అనేది ఉంటుంది కాబట్టి 5 - 3 చేస్తే మనకి 2 అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 70 మొత్తం ఇక్కడ ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 72.2 అనేది ఓవరాల్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా
మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పినప్పుడు ఆ మార్క్ ప్రైస్ ఎంత చెప్పేశారు, ఫస్ట్ 5% డిస్కౌంట్ ఇచ్చాం, దాని తర్వాత మళ్ళీ అగైన్ 5% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత కూడా తెలుస్తుంది. An item listed 65 rupees was purchased for 56.16 after 2 successive discounts, of which first is 10%. Find the second discount. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ డిస్కౌంట్ మనకి ఎంత చెప్పేస్తున్నారు, సెకండ్ డిస్కౌంట్ అనేది మనకు చెప్పడం లేదు. అయితే ఇక్కడ మార్క్ ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 65 రూపీస్ అనేసి మార్క్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. మార్క్ ప్రైస్ ఎంత అంటే 65 రూపీస్ అనేసి చెప్తున్నారు. మార్క్ ప్రైస్ 65 రూపీస్ అయితే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇందులో 10% డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమవుతుందంటే 6.5 అనేది డిస్కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 65లో మనకి 6.5 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 10లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 5 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది అంటే 4, అంటే ఇక్కడ 14లోంచి 6 పోతే మనకి 8 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది ఉంటుంది కాబట్టి 58.5 అనేది వస్తుంది ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నామో మనకు తెలియదు, కానీ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఎంత అమ్ముతున్నాం అంటే 56.16కి అమ్ముతున్నాం. 56.16కి అమ్ముతున్నాం. 56.16కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో మనకు తెలియదు. ఆ డిస్కౌంట్ అనేది మనకు పర్సెంటేజ్ రూపంలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ అనేది మనం పర్సెంటేజ్ రూపంలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనం 10లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 4 అనేది వస్తుంది. ఇక్కడ 4 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. 4లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పాయింట్ ప్లే చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 2 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 2.34 అనేది డిస్కౌంట్ వస్తుంది. 2.34 అనేది డిస్కౌంట్. ఈ 2.34 అనేది దేని మీద వస్తుందంటే మనకి ఇక్కడ 58.5 మీద వస్తుంది. 2.34 అనేది మనకి డిస్కౌంట్ అనేది దేని మీద వస్తుందంటే 58.5 మీద డిస్కౌంట్ వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ మనం పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకుంటే ఈ 2 zeros గాను ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తీసేయాలంటే మనకి న్యూమరేటర్లో 0 అనేది ప్లేస్ చేసుకోవాలి. అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2350 అంటే 2350 అనేది అవుతుంది. డినామినేటర్లో ఏమైందంటే మనకి ఇక్కడ 585 అనేది అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది 584లో. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. డ్యూ టు 25% రిడక్షన్ ఇన్ ద మార్కెట్ ప్రైస్, సీత ఈజ్ ఏబుల్ టు బై 1 kg మోర్ షుగర్ ఫర్ 30 రూపీస్. ఫైండ్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ షుగర్. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమని చెప్తున్నారంటే ప్రైస్ అనేది 25% తగ్గుతుందంట. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అనేసి చెప్తున్నారు. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రైస్ క్వాంటిటీ అనేది ఏ విధంగా వేరే అయితే అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనేది వేరే అయితే అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ప్రైస్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ప్రైస్ అనేది తగ్గడం వల్ల మనకి క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అదే ఇక్కడ క్వాంటిటీ రూపంలో 1 kg అనేది ఎక్స్ట్రా వస్తుంది. అయితే ఇక్కడ మనకి యాక్చువల్ ప్రైస్ ఎంత షుగర్ అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 అనేది అవ్వడం జరుగుతుంది. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇనిషియల్ ప్రైస్ 4 ఉంటే మనకి తగ్గుతుంది కాబట్టి మైనస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 4 ఉండాల్సింది ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. సో ఇది ప్రైస్ రేషియో ఎంత అంటే 4:3. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనకి ప్రైస్ రేషియోస్ 4:3 అయితే క్వాంటిటీ రేషియోస్ అనేది ఏమైతే అంటే 3:4 అనేది అవ్వడం జరుగుతుంది. 3:4 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్వాంటిటీ రూపంలో డిఫరెన్స్ ఎంత వస్తుందంటే పార్ట్స్ రూపంలో 1 part అనేది వస్తుంది. అక్కడ క్వాంటిటీ రూపంలో మనకి 1 kg మోర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. 1 kg మోర్ అంటే 1 kg అనేది డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ప్రైస్ అనేది తగ్గడం వల్ల అంతకుముందు 3 parts కన్సంప్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు 4 parts కన్సంప్షన్ చేస్తున్నారు. ప్రైస్ అనేది తగ్గడం వల్ల క్వాంటిటీ అనేది పెరిగింది. ఒరిజినల్గా ఎంత క్వాంటిటీ పెరిగిందంటే 1 kg అనేది ఎక్స్ట్రా వస్తుంది. పార్ట్స్ రూపంలో 1 part కాబట్టి అంటే 1 part వాల్యూ 1 kg కాబట్టి ఇక్కడ క్వశ్చన్లు ఏమని అడుగుతున్నారంటే యాక్చువల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇనిషియల్గా ప్రైస్ అనేది తగ్గక ముందు వాళ్ళు ఎన్ని కేజీస్ కొనుక్కునే వాళ్ళు అంటే పార్ట్స్ రూపంలో 3 parts కొనుక్కునే వాళ్ళు. ఇక్కడ 1 part వాల్యూ 3 kg కాబట్టి 3 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 3 kg అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 3 kg వాల్యూ అంటే 3 parts వాల్యూ 3 parts వాల్యూ మనకి 3 kg అనేసి చెప్తున్నారు. 3 parts వాల్యూ 3 kg అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ 3 kg కొనుక్కోవడానికి వాళ్ళు ఎంత మనీ ఖర్చు చేస్తున్నారు అంటే 30 రూపీస్ అనేది ఖర్చు చేస్తున్నారు. అంటే 3 kg కొనుక్కోవడానికి వాళ్ళు ఎంత మనీ ఖర్చు చేస్తున్నారు అంటే 30 రూపీస్ ఖర్చు చేస్తున్నారు, స్పెండింగ్ అనేది చేస్తున్నారు. అప్పుడు 1 kg వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. 1 kg వాల్యూ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 30 అనే 3లో 10 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 1 kg వాల్యూ ఎంత వస్తుందంటే 10 రూపీస్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. A successive discount of 10% and 20% are displayed in an advertisement for a sale. If an additional discount of 5% is given on a cash payment, then find the total discount available on purchase by cash payment. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్లో 10% 20% డిస్కౌంట్ ఇస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సేలింగ్ చేసే టైంలో మనకి ఏమని చెప్తున్నారంటే క్యాష్ కనుక పే చేసినట్లయితే మనకి అడిషనల్గా 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఓవరాల్గా ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చాలామంది ఏమనుకుంటారంటే
10%, 20%, 5%, మొత్తం 35% అనేసి అనుకుంటారు. అలా చేస్తున్నట్లయితే మనకి 35 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అది 35 అనేది కాదు. సో ఈ విధంగా చేయలేక ఒకసారి మనం చూసినట్లయితే మార్క్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అని అనుకున్నట్లయితే, మార్క్ ప్రైస్ వచ్చేసి 100 అనేసి మనం అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిస్కౌంట్ అనేది ఫస్ట్ ఏ విధంగానైనా తీసుకోవచ్చు. 10 అని తీసుకోవచ్చు లేదా 20 అని తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 20 అనేది తీసుకుంటున్నా. డిస్కౌంట్ వచ్చేసి 20% డిస్కౌంట్ అనేది తీసుకుంటున్నా. అంటే 100లో 20% కలిగేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. 100లోంచి 20ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 80 అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే 10% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ 10% అనేది 80 మీద డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి 80లో 10% అంటే 8 అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే 8ని తగ్గిస్తే 80లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 72 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే 5% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 5% 72లో మనకి 10% ఎంత అంటే 7.2 అనేది అవుతుంది. అదే 5% అంటే మనకి 3.6 అనేది రావడం జరుగుతుంది. అంటే 72లోంచి 3.6ని సబ్ట్రాక్ట్ అయినా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ కావాల్సింది ఓవరాల్ డిస్కౌంట్ అనేది కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే డిస్కౌంట్స్ కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసుకున్న మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. 20 + 8 చేస్తే 28 అనేది వస్తుంది. ప్లస్ 3.6 చేసినట్లయితే మనకి 31.6% అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. గూడ్స్ వర్త్ 6,500 రూపీస్ వాస్ పర్చేస్డ్ విత్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 5%. దెన్ సేల్స్ ట్యాక్స్ ఆఫ్ 4% వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బిల్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ది బిల్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే, సో గూడ్స్ యొక్క ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 6,500 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 6,500 రూపీస్. అయితే ఇక్కడ మనకి 5% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ పోతే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 100 - 5 చేస్తే మనకి 95% అనేది ఉంటుంది. 95%. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నారంటే మనకి ట్యాక్స్ అనేది వేస్తున్నారు. ట్యాక్స్ అనేది ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే బిల్ ఉందో అందులోనే మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం కాబట్టి దీన్ని మనం ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 4% కావాలి కాబట్టి 100 + 4 చేస్తే 104 అనేది అవుతుంది. 104%. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆ బిల్ అనేది అమౌంట్ అనేది మనకి ఎంతో తెలుస్తుంది. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ దీన్ని సింప్లిఫై చేసే బదులు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసుకున్నట్లయితే, సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ డినామినేటర్లో మనకి ఎలాగో 1 వస్తుంది కాబట్టి డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే న్యూమరేటర్కి ఎంత వస్తుందో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 6 + 5 చేస్తే మనకి 11 అనేది డిజిటల్ సమ్ 11 అనేది వస్తుంది. 11కి డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 2 అనేది వస్తుంది. ఇక్కడ యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయమని చెప్పాయి కాబట్టి 9ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే 5 అనేది వస్తుంది. ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే మనకి 5 అనేది వస్తుంది. 1 + 4 5 చేస్తే మనకి 1 + 4 చేస్తే మనకి 5 అనేది వస్తుంది. అంటే వీటన్నిటిని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 × 5 చేస్తే మనకి 10 అనేది రావడం జరుగుతుంది. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనేది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 × ఇక్కడ 5 అనేది వస్తుంది. 1 × 5 చేస్తే మనకి 5. అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే 5 వచ్చింది. కింద ఆప్షన్లో కూడా మనకి ఏ ఆప్షన్కి డిజిటల్ సమ్ అనేది 5 వస్తుందో మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే 6 + 5 చేస్తే 11 అనేది వస్తుంది. 11కి మళ్ళీ అగైన్ డిజిటల్ సమ్ చేస్తే మనకి 2 అనేది వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది డిజిటల్ సమ్ 5 అనేది రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 + 5 చేస్తే 11 అనేది వస్తుంది. అదేవిధంగా 11 + 7 చేస్తే మనకి 18 అనేది వస్తుంది. 18 అనేది 9 మల్టిపుల్ కాబట్టి దానికి కూడా డిజిటల్ సమ్ 0 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 అనేది మిగులుతుంది కాబట్టి మనకి ఇక్కడ డిజిటల్ సమ్ 5 అనేది రావడం లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 + 6 చేస్తే మనకి 12 అనేది వస్తుంది. 12 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 3 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు రావడం లేదు. సో ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 6 + 4 చేస్తే 10 అనేది అవుతుంది. 10 + 2 చేస్తే 12 అనేది అవుతుంది. 12 + 2 చేస్తే 14 అనేది అవుతుంది. కాబట్టి 14కి డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 5 అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. డ్యూ టు 2 consecutive discounts at the labeled price of 6,000 rupees, the selling price decreases to dash if 2 consecutive discounts of 10% and 20% are given. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ లేబుల్డ్ ప్రైస్ అంటే మార్క్ ప్రైస్ ఎంత మార్క్ చేశారంటే 6,000 రూపీస్ అనేది మార్క్ చేయడం జరిగింది. మార్క్ ప్రైస్ ఎంత అంటే 6,000 రూపీస్ అనేసి చెప్తున్నారు. మార్క్ ప్రైస్ ఎంత అంటే 6,000 రూపీస్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ 20%. సో ఈ డిస్కౌంట్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నేను 20% డిస్కౌంట్ తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనకి 10% అంటే 6,000లో 600 అనేది అవుతుంది. 20% అంటే 1,200 అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకి 20% డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 6,000లో మనకి 1,200 సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 4,800 అనేది అవుతుంది. 4,800 అనేది అవుతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ దీని మీద మళ్ళీ మనం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఈ 4,800లో 10% క్యాలిక్యులేట్ చేస్తే 480 అనేది వస్తుంది. కాబట్టి 10% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4,800లో 480 అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 100లోంచి 80 సబ్ట్రాక్ట్ చేస్తే లాస్ట్లో 20 రావాలి. కాబట్టి 20 వచ్చే ఆప్షన్ మనకి ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది చెప్పొచ్చు. 4,320 రూపీస్ అనేసి చెప్పొచ్చు. అంటే ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రైస్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు.
ప్రైస్ ఎంత అవుతుందంటే 4320 అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ డిడక్టింగ్ 5% కమిషన్ ఏ టెలివిజన్ సెట్ కాస్ట్ 9595 రూపీస్, ఫైండ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నాడు అంటే 5% కమిషన్ని డిడక్ట్ చేస్తున్నాడు, అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అన్నప్పుడు ఏమవుతుందంటే 100 - 5 చేస్తే మనకి 95% అనేది అవుతుంది. ఈ 95% వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 9595 అనేది అవుతుంది. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు, 100% వాల్యూ ఎంత. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే పర్సంటేజ్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 9595 అనేది 95 డబుల్తో 101 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 101 ఇంటూ 100 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 10,100 రూపీస్ అనేది మనీ అనేది వస్తుంది. ఆప్షన్ బి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ షాప్ ఆఫర్స్ 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పీ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ఇఫ్ ద ఎంఆర్పీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈస్ 500 రూపీస్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారు అంటే మార్కెట్ ప్రైస్ 500 రూపీస్ అనేసి చెప్తున్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 500 రూపీస్ అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారంటే 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇందులో మనకి 10% ఎంత అంటే 50 అనేది అవుతుంది, 30% అంటే 150 అనేది అవుతుంది. అంటే 500 అని చెప్పి 150 రూపీస్ తగ్గిస్తున్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే 350 అనేది అవుతుంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 350 అనేది అవుతుంది. లేదు అనుకుంటే మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి 70%కి అమ్ముతున్నాం. అయితే ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నా అంటే 100% వాల్యూ 500 అనేసి చెప్పడం జరుగుతుంది. మనకి 70% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 70 ఇంటూ 5 చేసినట్లయితే మనకి 350 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నా కూడా మనకి రెండు కూడా సేమ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఏ షర్ట్ వాజ్ మార్కెట్ ఎట్ 1600 రూపీస్ దివాళీ. ఏ షర్ట్ వాజ్ మార్కెట్ ఎట్ 1600 రూపీస్ డ్యూరింగ్ ఏ దివాళీ ఫెస్టివల్ ఆఫర్. 10% డిస్కౌంట్ వాజ్ అలౌడ్ ఆన్ ఇట్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 1600 అనేసి చెప్తున్నారు. 10% డిస్కౌంట్ అంటే 160 రూపీస్ తగ్గిస్తున్నారు. 10% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి 160 రూపీస్ తగ్గిస్తున్నారు. 160 రూపీస్ తగ్గిస్తే 100లోంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే 40 అనేది రావాలి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి అన్ని ఆప్షన్స్లో 40 ఉంది కాబట్టి అంటే ఇక్కడ 1600లో 100 రూపీస్ పోతే 1500 అనేది అవుతుంది. 1500లో మనకి 60 పోతే మనకి 1440 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఫైండ్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ యూజింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమని చెప్తున్నారంటే దేర్ వుడ్ బి 20% ప్రాఫిట్ వితౌట్ ఎనీ డిస్కౌంట్. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే మనకి 20% ప్రాఫిట్ అనేది వస్తుందంట. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నారంటే ఆల్దో 5% డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్. ఒకవేళ 5% డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ని ఉపయోగించి సాల్వ్ చేయాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏమని చేస్తున్నాం అంటే కాస్ట్ ప్రైస్ని 100 అని తీసుకున్నట్లయితే మనకి 20% ప్రాఫిట్ రావాలి కాబట్టి మనం 100 మీద 20 ప్రాఫిట్ తీసుకున్నట్లయితే 120 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 120 అనేది అవుతుంది. ఇక్కడ మనం వితౌట్ ఎనీ డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి డిస్కౌంట్ అనేది 0. అంటే మార్క్ ప్రైస్ వాల్యూనే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది అవుతుంది. మార్క్ ప్రైస్ వాల్యూనే సెల్లింగ్ ప్రైస్ అనే వాల్యూ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మార్క్ ప్రైస్ ఎంత అంటే 120 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ కూడా 120 అవుతుంది. అంటే ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ ఎంత అంటే మార్క్ ప్రైస్ వాల్యూ 120 అనేది అవుతుంది. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకున్నామంటే మనం 100 అని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నాం అంటే మనం 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 120లో 10% అంటే 12 అనేది అవుతుంది. అదేవిధంగా 5% అంటే 6 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం 120 అని చెప్పేసి 6 రూపీస్ తగ్గిస్తున్నాం, 5% డిస్కౌంట్ ఇస్తున్నాం. మనీ రూపంలో ఎంత అంటే 6 రూపీస్ తగ్గిస్తున్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే 114 అనేది అవుతుంది. 120 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 114 అనేది అవుతుంది. ఇదేంటిదంటే సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. డిస్కౌంట్ అనేది మార్క్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 6 తగ్గిస్తున్నాం అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉందంటే 100 అనేది ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత అమ్ముతున్నాం అంటే 114 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 14% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, 14% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆరెంజెస్ అండ్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఆఫ్ 10 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అప్ టు 2 digits ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 12 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 9 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అని చెప్తున్నారు. 12 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 9 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి మనం ఏమని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 3 టేబుల్ తోటి 4 టైమ్స్ క్యాన్సిల్, 3 టేబుల్ తోటి 3 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ నుంచి మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అనేది ఎంత వస్తుందంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 parts అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 parts అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ 10 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్ అనేసి చెప్తున్నారు.
ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్. అంటే ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్కి డిస్కౌంట్కి రేషియో కలిగి చేసుకున్నట్లయితే ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ 5 ఆరెంజెస్ అనేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ 5 అనేది వస్తుంది. ఇక్కడ మనం రేషియో కలిగి చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10 అనేది 5లో 2 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ డిస్కౌంట్కి ప్రాఫిట్కి రేషియో కలిగి చేసుకున్నట్లయితే డిస్కౌంట్ వచ్చేసి 1, ప్రాఫిట్ ఎంత అంటే 2 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 2 పార్ట్స్ అనేది ఉంది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 2 పార్ట్స్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది 3 రూపీస్ అంటే 3 పార్ట్స్ అవుతుంది. సింపుల్ పార్ట్స్లో చెప్పాలంటే 3 రూపీస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది 4 రూపీస్. అంటే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది 1 రూపీ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏమని చెప్తున్నారు 2 రూపీస్ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇవి 2 అవ్వాలంటే ఇక్కడ 1 కాస్త 2 అవ్వాలంటే మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది కాబట్టి ప్రాఫిట్ ఇక్కడ కూడా 2 రావడం కోసం నేను ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాను. ఇది ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రేషియోని కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి అప్పుడు న్యూ రేషియో అనేది మనకి ఏమవుతుందంటే న్యూ రేషియో అనేది ఇంటూ 2 చేస్తే ఇది 6 అవుతుంది, ఇది 8 అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది ఏమవుతుందంటే 2 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ 2 వచ్చింది, ఇక్కడ కూడా 2 వచ్చింది. కాబట్టి మనకి క్వశ్చన్లు ఏమడుగుతున్నారు డిస్కౌంట్ అడుగుతున్నారు కాబట్టి మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనకి ఇక్కడ 6 రూపీస్ అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనకి 8 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి డిస్కౌంట్ ఎంత అంటే 1 కాబట్టి అంటే 1 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 8 అయింటే డిస్కౌంట్ ఇవ్వకముందు అది ఏమవుతుందంటే 9 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం అంటే 1 అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి 1 అనేది దేని మీద ఇస్తున్నాం అంటే 9 మీద ఇస్తున్నాం కాబట్టి 1/9 అంటే పర్సెంటేజ్ రూపంలో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే 11.11% అనేది వస్తుంది. ఇవి మనం పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్ చెప్పుకునేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అంటే 1/9 యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 11.11% అనేది ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి. బిగ్ మార్ట్ ఈజ్ ఆఫరింగ్ 5% డిస్కౌంట్ ఆన్ కార్డ్ పేమెంట్. హౌ మచ్ పర్సెంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ షుడ్ ద మార్కెట్ ప్రైస్ బి సో యాజ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ మార్కప్ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం అంటే మనకి ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకుంటే 5% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 95 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఇలా మనం 5% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అక్కడ మనకి 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 + 10 చేస్తే 110% అనేది అవుతుంది. 110% వాల్యూ ఇక్కడ మనకి 95 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 100% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పర్సెంటేజ్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 0 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే 95 × 10 మీన్స్ 950/11 అనేది అవుతుంది. కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 950/11 అనేది అవుతుంది. 950/11 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మనకి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనకి 950. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 950. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ అనేది ఎంత మార్కప్ చేశారు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 950/11. ఇక్కడ మార్కెట్ ప్రైస్ మనం ఎంత తీసుకున్నామంటే 100 అనేసి మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రెండింటికి మనం రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 950 అదేవిధంగా మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 11 × 100 చేసినట్లయితే 1100 అనేది అవ్వడం జరుగుతుంది. 11 × 100 చేస్తే 1100. సో ఇక్కడ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అనేది 950 అనేది అవుతుంది. సో ఇక్కడ 11 × 100 చేస్తే మనకి 1100 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 0 క్యాన్సిలేషన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 95 రూపీస్, మార్కెట్ ప్రైస్ ఎంత అంటే మనకి 110 రూపీస్. అంటే ఇక్కడ మనం ఎంత మార్కప్ చేసామంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 15 రూపీస్ అనేది ఎక్కువ మార్కప్ చేసాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 15 రూపీస్. అంటే 15 అనేది 95లో ఎంత శాతం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 15 అనేది 5 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్ తోటి 95 అనేది 19 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 3 × 100 చేస్తే మనకి 300 అనేది వస్తుంది కాబట్టి 300/19 చేస్తే 300/19 చేసినట్లయితే మనకి ఇక్కడ 300/19 చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 300/19 చేసినట్లయితే 19 1 టైం చేస్తే మనకి 19 అనేది వస్తుంది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 11 అనేది వస్తుంది కాబట్టి పక్కన 0 డ్రాప్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ 5 టైం చేసుకున్నట్లయితే మనకి 95 అనేది వస్తుంది. మనకి బ్యాలెన్స్ ఎంత అంటే మళ్ళీ 15 అనేది వస్తుంది కాబట్టి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 15/19%. 15/19% అంటే ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.